హలో మచాస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆడబోతున్నాం సోలో సర్వైవల్ సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ అయితే కొత్త అయితే లాంచ్ చేస్తున్నాను. అండ్ ఎండర్ డ్రాగన్ చంపుతాయేమా లేదా కామెంట్స్ అయితే చెప్పండి గైస్. ఈరోజే నాకు తెలిసి చంపుతాం మ్యాక్సిమం. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఓకే గైస్, నేను స్టార్టర్ టెస్ట్ అయితే ఆన్ చేసినాను. అండ్ కొన్ని టూల్స్ వచ్చినాయి, తీసేసుకున్నాం గైస్. మనకు కూడా మంచిదే కదా ఉండేది, ఏది లేకపోవడం కన్నా ఒకటి ఉండడం బెస్ట్ గైస్. అందుకనే నేను వెళ్ళిపోదాం గైస్. వీటికి వెళ్ళి విలేజ్ అయితే సీడ్ అయితే పెట్టినాను గైస్. సీడ్ పెట్టినాను ఎందుకంటే గైస్ అది కష్టం అవుతుంది గైస్. సీడ్లు ఎక్కితే నాకు కష్టం గైస్. ఏదో ఒకటి ఉండాలి కదా సీడ్. అండ్ అందుకనే మనకు తెలుసు కదా, అందుకనే ఆ సీడే పెట్టినాను. అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను కాబట్టి ఈ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. గట్టిగా సపోర్ట్ చేయండి గైస్, ఇంకా చాలా వస్తాయి ఇట్లాంటివి దాచాము లోపల. ఫస్ట్ అయితే ఆరేనా తీసేసుకున్నాం గైస్ లేట్ లేకుండా. అండ్ హార్డ్ కోర్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీరు ఏమంటారు చెప్పండి. హార్డ్ కోర్ సిరీస్ స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేసేద్దాం. ఎందుకు ఇలా తీసేసుకున్నాం గైస్, తీసేసుకున్నాం. పనికి వస్తాయి మనకు కూడా. ఓ షిట్ మ్యాన్, ప్లేస్ ఉంది కదా. ఓకే ప్లేస్ ఉంది కాబట్టి నేనైతే ఫర్నేస్ కూడా తీసుకుంటున్నాను. పనికి వస్తాయి గైస్ అన్నీ. అండ్ ఇంకా మనం వుడ్ కూడా కలెక్ట్ చేయలే. అండ్ అప్పుడే ఐరన్ ఆర్మర్ కూడా కలెక్ట్ చేసేసాం. ఓకే. ఓ షిట్, లావలో పడతానేమో అనుకున్నాను కానీ పర్లేదు. అండ్ మనకు అది అవసరం లేదు కాబట్టి తీసేసాం గైస్. అండ్ ఎందుకు ఇంత లాగ్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదు గైస్. అండ్ ఇంకా ఇంతవరకు చూసినారంటే మీకు వీడియో అయితే నచ్చిందో లేదో నాకు తెలియదు గైస్, కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మనమైతే 200 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాయి గైస్. అండ్ మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే ఎప్పుడు రీచ్ అవుతామో నాకైతే ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ మంత్ లోపు అయితే రీచ్ అయితే అయిపోతాం గైస్. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి గట్టిగా. చాలా వీడియోస్ వస్తాయి ఈ మంత్లో. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేలోపు నేనైతే 250 సబ్స్క్రైబర్స్ అయితే దాడదాం అనుకుంటున్నాను గైస్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా దాటేయడమే, దాంట్లో ఏ విషయం అయితే లేదు. అండ్ తొందరగా కొద్దిగా అయితే కలెక్ట్ చేసేస్తాం. అండ్ ఇదైతే సరిపోతుంది గైస్ మనకు. ఓకే ఇదైతే సరిపోతుంది మనకు. ఇంకా వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసి ఏం చేద్దామంటే గైస్, ఈ ఎపిసోడ్ గోల్ వచ్చేసి మనమైతే ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోవాలన్నమాట. ఐరన్ ఆర్మర్ అయితే చేసుకొని ఈ వీడియో అయితే ఏం చేసేద్దాం. ఐరన్ ఆర్మర్ ఏమంత కష్టం కాదులేండి గైస్, మనం ఇట్లా అనుకుంటే చాలు అయిపోద్ది. అండ్ ఫస్ట్ అయితే మనకు పికాక్స్, ఒక ఐరన్ పికాక్స్ కూడా చేసుకున్నాం ఫస్ట్ అయితే. అండ్ ఓకే వచ్చి గైస్ ఒక ఐరన్ పికాక్స్ అయితే చేసుకుందాం ఫస్ట్. ఓకే అండ్ ఒక షీల్డ్ కూడా చేసుకున్నాం గైస్, ఎంతకైనా మంచిది. ఓకే ఇంకా మనకైతే ఒక బకెట్ గైస్, ఐరన్ అయిపోతుంది. మనమైతే సేవ్ చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చాయమ్మా ఇన్వెంటరీలోకి. అండ్ ఫస్ట్ అయితే కొద్దిగా అయితే ఒక షర్ట్. ఓకే గైస్ ఒక హో కూడా చేసుకుందాం, మనకు కూడా పనికి వస్తుంది. హో వచ్చాయమ్మా కింది క్రాఫ్టింగ్ టేబుల్. ఒక హో తీసుకొని ఇదైతే అన్నీ కలెక్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ కలెక్ట్ చేసి కొద్దిగా ఫుడ్ అయితే చేసుకుందాం.
అండ్ ఓకే మనకు అవసరం లేని వస్తువులు ఇక్కడైతే పెట్టేసినాను. అండ్ మనమైతే తొందరగా ఒక బెడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఎందుకది అవసరమైన థింగ్ అయితే అది. రే 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 కొద్దిగా ఆగరా రే గైస్. నాకు తెలిసి కొద్దిగా సెన్సిటివిటీ కొద్దిగా ఎక్కువ ఉంది గైస్ నాకు. అండ్ ఓకే గైస్ పర్ఫెక్ట్. అండ్ కొన్ని వాటర్ నింపుకొని కొన్ని వాటర్ అయితే నింపుకొని ఇంకా మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం గైస్ వెయిట్ చేయకుండా వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐరన్ ఆర్మర్కి అయితే ఇంకా గ్రేట్గా వేసుకున్నాం. అండ్ చాలామందికి తెలుసు ఇక్కడ ఒక కేవ్ ఉంటుంది. ఓకే మనం కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఈ లావా పూలు అయితే మనం అస్సలు పడకూడదు, చూసుకోవాలి. అండ్ ఇదేనా కేవ్ షెడ్ చేసి జావా ఎడిషన్ అనుకుంటున్నా ఇది. ఇంకా నేను ఇదే ఆ కేవ్ జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను గైస్. నేనైతే లిటరల్గా జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఐరన్ ఉంటుంది నాకు తెలిసి, కనపడట్లేదు. మరి కిందకైతే వెళ్ళిపోకుండా చూద్దాం అనుకున్నాను. చూద్దాం గైస్ ఐరన్ ఉందో లేదో. ఇక్కడ గైస్ ఈ లైన్లోనే కొద్దిగా కలెక్ట్ చేసుకున్నాం తొందరగా. అరే యార్ ఇది ఎందుకు అసలు ఇది ఎందుకు ఇచ్చిందో కూడా తెలియదు మైన్క్రాఫ్ట్కి. సారీ మైన్క్రాఫ్ట్ ఇచ్చింది కదా. మైన్క్రాఫ్ట్ ఎందుకు ఇలా చేసినాం? ఓకే మనం నైట్ కాకముందే తొందరగా అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం గైస్. అండ్ ఇది మొత్తం లూట్ చేసినాకైతే మీకు కలుస్తాను. అండ్ ఓకే కష్టపడితే కంప్లీట్ చేసినాను. అండ్ ఫస్ట్ అయితే మనం కొద్దిగా అయితే స్మెల్ట్ అయితే చేద్దాం. నాకు కొద్దిగా ఐరన్ అయితే దొరికింది, ఒక 19 అయితే దొరికింది గైస్. అండ్ ఈ 19 ఐరన్ని మనం స్మెల్ చేసేసి తొందరగా అయితే ఆర్మర్ అయితే చేసేసుకుందాం. అండ్ ఇంకా ఆర్మర్ బ్రేక్ అయితే అని భయంతో నేనైతే వేసుకోలేదు అసలు. ఆర్మర్ వేసుకోకుండా అయితే ఫైట్ చేసినాను. యాక్స్ అయితే ఇంకా అయిపోలేదు. కొద్దిగా ఎనిమిస్ అయితే మాప్స్ అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం కాలేదు, కానీ లేకపోతే ఇంకా అయిపోతుంది గైస్. ముందే చాలా అసలు చావకూడదు అంటున్నారు గైస్ అసలు. అందుకనే ఇంకా కొద్దిగా కష్టంతో కొద్దిగా అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకు కొద్దిగా ఇది కావాలి. ఒక ఫర్నేస్ అయితే వేసుకున్నాం గైస్ తొందరగా. ఫర్నేస్ ఓకే ఒక గైస్ ఎక్కువగా చేసేస్తుండే. అక్కడ అసలు ఉందని మర్చిపోయాను గైస్ నేను. ఓకే నో ప్రాబ్లం. అండ్ ఈ విధంగా మనం అయితే పెట్టుకొని తొందరగా స్మెల్ట్ అయితే చేద్దాం గైస్. ఇక్కడ ఉంది. అండ్ 4 ఉన్నాయి కాబట్టి 4 ఇక్కడ పంపు, నీకు 4 నువ్వు. అండ్ అవి స్మెల్ట్ అయ్యేలోపు మనం వీటిని కూడా పంపించేద్దాం గైస్. ఓకే వెళ్ళమ్మా ఇల్లు. ఓకే అది స్మెల్ట్ అవుతుంటాయి. అంతలోపు మీకు ఒక విషయం చెప్పాలి. మనం ఒక బేస్ అయితే కడదాం గైస్, మ్యాథ్స్ బేస్. కానీ అది ఇప్పుడే కాదు, మనం అసలు నాన్ వెజ్ టచ్ చేయకూడదు గైస్. అంటే అప్ టు 50 ఎపిసోడ్ వరకు మనం నాన్ వెజ్ అయితే టచ్ చేయకూడదు. మనం అలా చేయగలమా అంటే 50 ఎపిసోడ్ వరకు అయితే మనమైతే నాన్ వెజ్ అయితే తినకూడదు గైస్. అసలు నాన్ వెజ్ తినకుండా ఉండగలమా అని ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. ఓకే ఇవి స్మెల్ట్ అయిపోతుంటాయి, మనం కలెక్ట్ చేసుకుందాం గైస్. 48 అండ్ దీంట్లో వచ్చేసి ఓకే ఇది ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నామా. ఓకే అండ్ ఓకే స్మెల్ట్ అయిపోతున్నాయి టోటల్గా. ఓకే మన
దగ్గర ఇక్కడ కొన్ని ఐరన్ ఉంది. ఓకే గైస్, మనమైతే ఒక చెస్ట్ ప్లేట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక చెస్ట్ ప్లేటు పైకి వెళ్ళిపో. ఓకే గైస్, ఐరన్ ఆర్మర్లోకి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఓకే, ఒక యాక్స్ చేసుకున్నాం గైస్. టూల్స్ కూడా అయిపోయినట్టుండు. అండ్ ఇదైతే మనకి టెంపరీ బేస్ గైస్. ఎస్, ఇది మన టెంపరీ బేస్. అంటే ఓకే, మనకి స్టిక్స్ లేవు గైస్, చేసుకున్నాం స్టిక్స్, నో ప్రాబ్లం. చాలు గైస్. అండ్ ఒక యాక్స్ చేసుకున్నాం గైస్. ఓకే గైస్, టూల్స్ అండ్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. టూల్స్ అంటే ఇంకా షెవల్ అవన్నీ చేయలేము గైస్, అవన్నీ అవసరం లేదు మనకు ప్రస్తుతానికి. ఎప్పుడైనా మనకు అవసరం అయితే అప్పుడు చూసుకుందాం గైస్. ప్రస్తుతానికైతే మనకు అక్కర్లేదు కాబట్టి నేనేం చేయలేదు అవి. అండ్ ఇదనమాట ఇవాళ వీడియో. చాలా సేఫ్ అయితే అయింది గైస్, లిటరలీ హాఫ్ అన్ అవర్ దగ్గర అవుతుంది నేను రికార్డ్ చేయబట్టి. నాకు కూడా తెలియదు గైస్ ఎంతసేపు అవుతుందో. అండ్ ఈ వీడియో అయితే చాలా అయితే కట్ చేస్తాను, అవసరం లేని పార్ట్స్. అండ్ ఇదనమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.